కర్రీ చేస్తానండి. అయితే ఫస్ట్ అయితే నేను చేప ఫ్రై చేసేస్తున్నాను. క్లీన్ చేసుకొని బాగా ఉప్పు కారం పెట్టేసి అన్నీ పెట్టేసాను. కొన్ని ముక్కలు అయితే పొట్ట ముక్క బుర్ర ముక్క అయితే పులుసు పెట్టేద్దాం. కానీ పొట్ట ముక్క ఇవన్నీ కొంచెం పులుసు పెట్టి ఓట్ చేస్తాను. కొన్ని చేపలు అయితే ఫ్రై చేస్తాను. ఫ్రై చేప అయితే కొంచెం ఇష్టం కాబట్టి జస్ట్ నేను ఫ్రై చేస్తాను. అంటే ఫ్రై చేసుకున్నాను. నాకే కదా మొత్తం అందరికీ పైన కొత్తిమీర కరివేపాకు వేసుకొని చూడండి. చేప అయితే బాగా ఫ్రై అయ్యే కదండి. ఇప్పుడు పులుసు పెడతాను కర్రీ. చూడండి ఫ్రెండ్స్, చూడండి మనమైతే ఇలా నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ ఆయిల్ అయితే కాగిస్తుంది. నేను కూడా అన్నీ వేసేస్తాను. అయ్యే ఫ్రై అయ్యాయి. పచ్చిమిర్చి టమాటా మగ్గడానికి ఇలాగా కొద్దిగా సాల్ట్ వేసాను. మనం ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్స్ చేసుకొని బాగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే పచ్చిమిర్చి ఒక టమాటా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై అయ్యాక చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేసేస్తున్నాను. పసుపు కారం వేసేస్తాను అండి. చూడండి ఫ్రెండ్స్, సరిపోని పొలుతాను. వేసుకుంటే నేను చేపలు మన చేపలు వేసేసి జస్ట్ అన్ని ముక్కలు మంచి బొలకాయ ముక్కలు అన్నీ లాస్ట్ ఫైనల్ కొత్తిమీర బెండకాయ ముక్కలు మంచి చేపల కర్రీలో బాగుంటుంది. రేట్గా